ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. గత కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అటు సోషల్ మీడియాలో అటు ప్రధాన మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న అంశం సినిమా పైరసీ. ఐబొమ్మ రవికి సోషల్ మీడియా వేదికగా పెరుగుతున్న మద్దతు సామాన్య ప్రజల్లో, యువతలో, అన్ని వర్గాల ప్రజల్లో రవికి పెరుగుతున్నటువంటి మద్దతు, ఆయన్ని అరెస్టు చేసిన తీరు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఐబొమ్మ రవిని అరెస్టు చేసిన తర్వాత ఆయన ప్రెస్ మీట్లో సినిమా నటుల్ని పక్కన పెట్టుకొని మాట్లాడిన తీరు, ఇవన్నీ పెద్ద ఎత్తున చర్చనీయాంశాలుగా మారాయి. ఇమ్మంది రవి ఐబొమ్మ రవిగా ఎలా మారాడు అనేది పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. పెరుగుతున్నటువంటి ఖర్చులు, సినిమా థియేటర్లకు వెళ్ళలేని సామాన్య ప్రజలు, సినిమాలు చూడాలన్న తాపత్రయం ఉన్న అంత పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టలేని సామాన్య కుటుంబాలు చాలా వేల లక్షల సంఖ్యలో ఉండిపోతున్నాయి. వీళ్ళందరికీ సినిమాని చేరువ చేయాలి, సులువుగా ఈజీగా సినిమా చూసే విధంగా వాళ్ళకి అవకాశం కల్పించాలి, ₹1 ఖర్చు లేకుండా సినిమా వాళ్ళ ఇంట్లోకి, వాళ్ళ సెల్ ఫోన్లకి తీసుకెళ్ళాలి అన్న ఏకైక లక్ష్యంతో ఆయన ఇమ్మంది రవి ఐబొమ్మ రవిగా మారాడన్న చర్చ కూడా పెద్ద ఎత్తున వినిపిస్తుంది. ఒకానొక సమయంలో పెరుగుతున్నటువంటి ఖర్చులు, ఒక ఫ్యామిలీతో వెళ్ళాలంటే ఎంత మొత్తంలో ఖర్చు అవుతుంది, ఆ మొత్తాన్ని సామాన్య ప్రజలు భరిస్తున్నారా, భరించే స్తోమత వాళ్ళకు ఉందా, అలాగని వినోదం వాళ్ళకి దూరం కాకూడదు, ఇవన్నీ ఆలోచించినటువంటి రవి ఐబొమ్మ రవిగా మారాడు. సామాన్య ప్రజలకు సినిమాని చేరువ చేశాడు. దీంతో ఆయనకి హీరో వర్షిప్ పెద్ద ఎత్తున పెరుగుతుంది అన్నది సోషల్ మీడియా వేదికగా చాలామంది సామాన్య ప్రజలు నోరెత్తి గలమెత్తి ఆయనకి మద్దతు తెలుపుతున్నారు, చాలా పెద్ద సపోర్ట్ చేస్తున్నారు. ఐబొమ్మ రవి తప్పు చేశాడా, నేరం చేశాడా అన్నది చట్టం నిరూపిస్తుంది, దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటుంది. ఒకవేళ ఆయన క్రైమ్కి పాల్పడి ఉంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది, ఆయనకి శిక్షలు విధించే కార్యక్రమాలు కూడా చట్టం తీసుకుంటుంది. అయితే ఇక్కడ ఐబొమ్మ రవిని పట్టుకున్న తర్వాత, అరెస్టు చేసిన తర్వాత సజ్జనార్ వ్యవహరించిన తీరుపై కూడా పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ సందర్భంగా పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్లో పక్కన సినిమా నటులైనటువంటి నాగార్జున, చిరంజీవి, ఇతర ప్రొడ్యూసర్లు, డైరెక్టర్ రాజమౌళి, దగ్గుపాటి సురేష్ బాబు, దిల్ రాజు, ఇట్లా చాలామంది సినిమా ప్రముఖుల్ని పక్కన పెట్టుకొని ప్రెస్ మీట్లో మాట్లాడడం, ఇది పోలీసుల ప్రోటోకాల్కి విరుద్ధం, పోలీసులను అవమానించడమే, ఇలా మాట్లాడడం, ఇట్లా వ్యవహరించడం సీనియర్ ఐపీఎస్ అయినటువంటి సజ్జనారుకు తెలీదా అన్న పెద్ద ఎత్తున విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అంటే ఆయన మీద కేంద్ర హోంశాఖకు కూడా కొంతమంది ఫిర్యాదు చేశారు. దీని మీద ఇప్పుడు విచారణ కూడా జరుగుతుందని వాళ్ళు చెప్తున్నారు. పోలీస్ ప్రోటోకాల్ ప్రకారము పోలీసులు తప్ప మిగతా బాధ్యతలు కానీ ఎవరు కానీ పక్కన లేకుండా ప్రెస్ మీట్ పెట్టాలి అన్న నిబంధనలు ఉన్నాయి. కానీ సజ్జనార్ వాటినన్నిటిని ఉల్లంఘించి సినిమా నటులు పక్కన పెట్టుకొని ప్రెస్ మీట్ మాట్లాడారు అన్న విమర్శలు చేస్తున్నారు. ఇదే రకంగా చాలామంది బాధితులు ఉన్నారు. చాలామంది అటు సైబర్ క్రైమ్లో కానీ ఇటు నేరాల్లో కానీ చాలామంది బాధితులు ఉన్నారు. వాళ్ళందరినీ ఇదే విధంగా పక్కన కూర్చోబెట్టుకొని ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టలేదు, ఒకవేళ సమన్యాయం చేసే వ్యక్తి అయితే ఇలాంటి పరిస్థితుల్ని సామాన్య ప్రజలకు కూడా చేరువ చేయొచ్చు కదా అన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. గతంలో అంటే ఐబొమ్మ రవికి ముందు చాలామంది కూడా ఇట్లా సినిమాల పైరసీకి పాల్పడ్డారు. ఒకవేళ ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసినంత మాత్రాన ఈ పైరసీ ఆగే పరిస్థితి లేదు. ఆ అవకాశాలు అంటే డిమాండ్ ఆ విధంగా క్రియేట్ చేస్తుంది. సామాన్య ప్రజలకు ఎప్పుడైతే సినిమా థియేటర్లకు వెళ్ళి కుటుంబ సమేతంగా
సినిమా చూసే పరిస్థితిని దూరం చేస్తారో ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయి అన్న చర్చలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తుంది. ఒక కుటుంబం సినిమా చూడాలంటే దాదాపు 5 నుంచి 6 వేలు ఖర్చు అవుతుంది. సినిమా టికెట్లు అయితేనేమి, అక్కడ పాప్కార్న్ అయితేనేమి, టీ అయితేనేమి, కూల్ డ్రింక్స్ అయితేనేమి, చివరికి మంచినీళ్ళతో సహా, వాటర్ బాటిల్తో సహా బీభత్సమైనటువంటి ఖర్చులు మోపి కస్టమర్ల మీద, సినిమా చూడడానికి వచ్చే వాళ్ళ మీద గుంజుతున్నారు, భారం మోపుతున్నారు అన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇవన్నీ కలగలిపి సోషల్ మీడియా వేదికగా ఐబొమ్మ రవికి పెద్ద ఎత్తున మద్దతు వస్తోంది. దీనిని ఒక హీరో వర్షిప్గా, ఒక రాబిన్ హుడ్ తరహాలో ఆయనకి వర్షిప్ పెరుగుతుంది అన్న చర్చ కూడా పెద్ద ఎత్తున వినిపిస్తుంది. ఐబొమ్మ రవికి ఎలాంటి శిక్ష పడుతుంది, ఆయన ఒకవేళ శిక్ష పడిన తర్వాత ఆయనకి బెయిల్ మంజూరు అవుతుందా, ఒకవేళ బెయిల్ మీద ఆయన బయటకు వస్తే ఆయన సామాన్య ప్రజలు సోషల్ మీడియా వేదికగా ఆయన్ని పైకెత్తుతున్నటువంటి హీరో వర్షిప్ చేస్తున్నటువంటి ప్రజలు ఆయనకి ఏ విధంగా స్వాగతం పలుకుతారు అన్నది భవిష్యత్తులో చూద్దాం.